రామాయణం టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ అందరూ చూసుంటారు. ఇట్ వాస్ సో గుడ్ అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ రామాయణం. అండ్ ఎంత త్వరగా రిలీజ్ చేస్తే అంత మంచిదని చెప్పి అనిపిస్తుంది. సో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మనకు ఫేస్ అదంతా రివీల్ చేయలేదు, అయితే ఫస్ట్ లుక్ అలా ఫారెస్ట్లో రివీల్ చేశారు. కానీ ఈ వీడియోలో రణబీర్ కపూర్ గారు రామాయణంలో రాముడిలాగా నిజంగా చాలా బాగా సూట్ అయ్యాడు. ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మనం అసలు మొత్తం అతను ఎలా ఉంటాడు ఏంటన్నా చూడలేదు. అండ్ మోర్ ఓవర్ రణబీర్ కపూర్ గారిని నేను రాముడిలా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అనౌన్స్ చేసినప్పుడు కూడా ఎలా ఉంటుందో ఏమో అని చాలా డౌట్గా ఉండేది. కానీ ఈరోజు నిజంగా నిన్న రిలీజ్ చేశారు. చూసినప్పుడు హీ సూట్స్ దట్ క్యారెక్టర్. చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. అండ్ మోస్ట్లీ టాకింగ్ అబౌట్ ద కాస్ట్యూమ్స్ అండ్ యాక్సెసరీస్, ఎవరో డిజైన్ చేసింది కానీ నిజంగా చాలా బాగా డిజైన్ చేశారు. నాకైతే నేను ఫస్ట్ మాట్లాడేది దీని గురించి. అంటే ఈ ప్రీవియస్గా చాలా రామాయణం ఫిల్మ్స్ చూసాము, చాలామంది ఆర్టిస్ట్ కానీ హీరోస్ కానీ రాముడి క్యారెక్టర్ వేయడం చూసాం. కానీ రణబీర్ కపూర్ గారు రామాయణంలో రాముడిలాగా నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. మనకు అది చూస్తేనే అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ కాస్ట్యూమ్స్ వచ్చేసి ఎవరు డిజైన్ చేశారో కానీ చాలా ఫైన్గా డిజైన్ చేస్తారు, చాలా డీటెయిలింగ్, ఏది మిస్ అవ్వకుండా. అండ్ ఒక రాజు నిజంగా ఎలా ఉంటాడు అన్నది రిప్రజెంట్ చేసేది మోస్ట్లీ కాస్ట్యూమ్స్ తోటి. అంటే విజువల్గా మనం చూడాల్సింది కాస్ట్యూమ్స్ వల్లే. సో అది చూపించినప్పుడు నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ బడ్జెట్ చూసినప్పుడు అనిపించింది ఇంత బడ్జెట్ పెడుతున్నారు ఎలా తీస్తారో ఏంటో అని. చెప్పని అవసరం లేదు, సూపర్ హిట్ అయిపోతుంది ఫిల్మ్ అనిపిస్తుంది. అంత బాగుంది ఈసారి రిలీజ్ చేసిన వీడియో. అండ్ ఫైనల్లీ మోస్ట్ వెయిటెడ్ లుక్ యష్ గారిది యాజ్ రావణ. సో ఈసారి కూడా రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియో ఫాస్ట్గా వచ్చి నితీష్ తివారీ గారు డైరెక్టర్ గారు ఫాస్ట్గా రిలీజ్ చేసి ఆ యష్ గారు లుక్ కూడా రిలీజ్ చేస్తే బాగుండని చెప్పి ఉంది. సో ఇది మన రివ్యూ ఆఫ్ రామాయణం teaser and trailer. So hope you like this video. Please do like, share and subscribe to my channel Film Review Hub. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.